హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో టెంపుల్ స్టైల్ పులిహోరని ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఒక 200 గ్రామ్స్ చింతపండుని బాగా నానబెట్టేసి ఇలా రసం తీసి పెట్టుకున్నాను. దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని దీనిలోకి కరివేపాకు, ఒక స్పూన్ పసుపు, అలాగే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసి, అలాగే దీనిలోకి ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఒక స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసి స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి. ఇలా బాగా మరిగిపోవాలి. ఇలా ఎంత బాగా మరిగిపోతే అంత బాగుంటుంది. చూడండి, మరగడం స్టార్ట్ అయిపోయింది కదండి పులుసు అనేది. ఇలా మరుగుతూనే ఉంచాలి. ఇది మరిగేలోపు మనం దీనిలోకి ఒక పౌడర్ని రెడీ చేసుకుందాము. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి ఒక స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, అలాగే ఒక స్పూన్ ఆవాలు, ఒక 4-5 ఎండుమిర్చి, ఒక స్పూన్ నువ్వులను కూడా వేసుకోవాలి. దీనిలోకి ఒక 2 స్పూన్ల పల్లీలు కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది బాగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ బాగా వేయించుకున్న తర్వాత చూడండి, బాగా వేగిపోయాయి కదండి. వీటిని చల్లార పెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తడి పౌడర్ లాగా చేసుకోండి. ఇలా ఎక్కువ మొత్తంలో చేసుకున్నా కూడా పౌడర్ అనేది నిల్వ ఉంటుంది. చూడండి, ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడైతే పులిహోర పులుసు చాలా బాగా మరిగిపోయింది కదండి. ఇలా మరిగిపోయి ఆయిల్ అంతా పైకి తేలేదాకా బాగా మరిగించుకోవాలి. ఒక సైడు రైస్ కూడా రెడీ అయిపోయింది. ఒక 3 గ్లాసెస్ రైస్ని అయితే నేను వండి పెట్టుకున్నాను. ఈ రైస్ని ఒక పెద్ద బౌల్లోకి వేసుకోవాలి. ఈ రైస్లోకి ఒక స్పూన్ లేదా 2 స్పూన్ల పసుపుని, అలాగే కొంచెం ఆయిల్ని కూడా వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా వేడివేడి అన్నం కదా అండి, ఇలా ఒక గరిటెతో ఇలా అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని మరిగించి పెట్టిన చింతపులుసుని ఈ రైస్కి సరిపోయేంతగా వేసుకొని అంత బాగా కలుపుకోవాలి. ఫస్ట్ అయితే చింతపులుసుని అన్నంకి బాగా పట్టించేసి లాస్ట్లో మనము పోపు పెట్టేసి అన్నంలో కలుపుకోవడం వల్ల చాలా బాగుంటుంది. కలర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా అంతా చింతపులుసు అంతా కలిపేసి మనము రెడీ చేసుకున్నాం కదండి పౌడరు. ఈ పౌడర్ని ఇలా కొంచెంగా ఒక స్పూన్ మాత్రం వేసుకోండి. నాకైతే ఒక స్పూన్ అయితే సరిపోయింది. ఈ పౌడర్లో మిరియాలు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోండి. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది. చూడండి, ఇలా అన్నంలోకి పౌడర్ని అంతా వేసేసి అంతా బాగా కలుపుకోవాలి. ఫస్ట్ అయితే మనం కొంచెం రైస్ తీసుకొని పులుపు సరిపోయిందా అనేది టెస్ట్ చేసుకోవాలి. ఏమైనా తక్కువ అనిపిస్తే ఈ టైంలో కలుపుకోండి. ఇలా కలిపేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే పోపు పెట్టుకోవడానికి కడాయి తీసుకొని దానిలోకి ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ పొట్టు మినపప్పును కూడా వేసుకున్నాను. ఒక 3 స్పూన్ల శనగపప్పు, ఒక 3 స్పూన్ల పల్లీలను కూడా యాడ్ చేసుకోండి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 7-8 పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇవంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 7-8 వెల్లుల్లిని కూడా
ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఒక పిరికెడంత కరివేపాకును కూడా వేసుకోండి. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇదంతా ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయాక ఒక స్పూన్ పసుపును కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి. చూడండి బాగా ఫ్రై అయిపోయాయి కదండి పల్లీలు, శనగపప్పు చాలా 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 బాగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిపోయాక ఈ పోపునంతా ఈ రైస్లోకి యాడ్ చేసుకోండి. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇలా లాస్ట్లో పోపు వేసుకోవడం వల్ల మనం వేసే పల్లీలు కానీ శనగపప్పు కానీ క్రిస్పీగానే ఉంటాయి. ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సేమ్ టెంపుల్ స్టైల్ పులిహోర లాగే ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఫైనల్గా టెంపుల్ స్టైల్ పులిహోర అనేది రెడీ అయిపోయింది. టైంలో సాల్ట్ చూసుకొని సాల్ట్ వేసి కలుపుకోండి. నాకైతే సాల్ట్ తక్కువ అనిపించింది. అందుకోసమే ఒక 2 స్పూన్ల సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అంత బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.